మత్స్యకారులు సంవత్సరానికి 2 మైళ్ళు దూరం కొట్టుకుపోతుందండి. కొట్టుకుపోతే కెలీన్ బాబు మాకు కావాలని కల్పించుకున్నామంటే ఒకప్పుడు జగన్ గారు ఇలా చేసాడు. పెళ్ళి చేత కొట్టేసాడు. అక్కడ వేటగాళ్ళకి అయితే మనుషులు చెల్లిపోవడం, బోట్లు మొగ్గేసాడు, తెప్పలు మొగ్గేసాడు, ఈ భాగంగా జరిగిందండి. ఆ కొట్టు సరిగా వేయలేదండి. వేయని ప్రత్యానికి మా వాళ్ళందరూ ఇలా జరుగుతుంది, పేనాలు పోతున్నాయి, మమ్మల్ని ఏం పట్టించుకోలేదని ఆయన జగన్ గారిని పక్కన పెట్టేశారండి. పక్కన పెట్టేసిన తర్వాత కెలీన్ బాబు ఎలక్షన్లో దిగారని ఆ కెలీన్ బాబుకి మా లేబర్ అంతా ఒకటవి ఆయన్ని కోరుకొని గెలిపించి పచ్చిబారు కనుక సముద్రంలో ఇన్ని కిలోమీటర్ల దూరంలో కరటాలు పైకి గొట్టు బలంగా రావాలని మా ఇక్కడ మత్స్యగారు ఆడవాళ్ళు మగవాళ్ళు వేకయ్యి కోరుకుంటున్నాము. కొట్టేసినప్పుడు సముద్రంలో చేయాలని మాకు మా ఆటగాడికి అవసరం అండి. అది బీచ్ పోకుండా కాపాడకుండా అవకాశం ఉందండి మాకు. నెక్స్ట్ మళ్ళీ మా ఓడి చెప్పినట్టు గొట్టు గురించి ఎంతోమంది వచ్చి చెప్పినా పోనీ ఎవరు చేయలేదండి. పవన్ కళ్యాణ్ ఒకటండి నెంబర్ 1 అండి. మాకు పర్ఫెక్ట్గా చేసే అవకాశం. బాగా దేవుళ్ళగా పూజిస్తామండి. ఇప్పుడు కూడా దేవుళ్ళగా పూజిస్తున్నామండి. ఆయన ఎక్కడున్నా సరే వాళ్ళు ఏ పనులు బయట పనులు చేసినా మేము దేవుళ్ళగా పూజిస్తున్నాం. మా వరకు మాత్రం పర్లేదండి. పొలం బాగా పని చేసినట్టు. పవన్ కళ్యాణ్ని మరి మేము ఎంతగానో మేలుకుంటున్నాము. మరి ఎదుగో ఇసుక నీరు వచ్చేస్తుందండి. మరి ఇలాగే ఆ ఇసుక తీసుకోవడము, మరి అలాగే ఆ నీరు పోయిలా ఉండడం, ఆ కొంపల్లో అలా ఉంటున్నామండి. గొట్టి ఎంత బేగా అయితే అంత బేగా ఈ పల్లానే పడి ఉంటామండి. మాకు తిన్నా కూలేదు, కెట్నా కొట్టలేదు. ఎప్పుడో తలాలు ఇచ్చారు, మా రోగాలు వచ్చి అమ్మేసుకో తినేసాము. ఇవాళ పల్లానే పడి ఉంటున్నామండి. మరి గొట్టి అయితే ఎంతగా మేలు. పవన్ కళ్యాణ్ బడ్జెట్ తెచ్చారు, బేగా వేస్తే బాగుంటుంది అనేసి మేము అలా ఇంటున్నామండి. పవన్ కళ్యాణ్ గొట్టు పూర్తి అయితే ఇక్కడే కూలిపని చేసుకోన్నా ఏది చేసుకోన్నా అలాగా కొంపల్లో అలా ఉంటామండి. గుర్తుపెట్టుకుంటామండి జీవితాంతకాలం. అతన్ని మేము మెర్చిపోకే కదండి. గొట్టు వేయకపోయినా మేము అతన్నే గెలిపించాము. పోరాడన్నా సరే అతన్ని గెలిపించాము. ఆయన కావాలా మాకు రావాలా, గొట్టి అతను అంటున్నాడు మా బతుకులు బాగుంటాయి. చూస్తే గంగలోకి వెళ్తే పోవట్లేదండి. అలాగే కూలి పని చేసుకోవడము, రావడము, ఆ ఇసుక అది తీసుకోవడము, ఇలాగే ఇక్కడే ఉంటున్నామండి. ఎంత బేగా అయితే అంత బేగా వచ్చాడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, మీటింగ్ పెట్టారు. ఇక గొట్టేస్తాము అమ్మ అన్నారు. పల్లానగా మీటింగ్ కూడా పెట్టారండి. మరి ఎంతగా గొట్టేస్తారనేసి ఆయనకి వందనాలండి. నా పేరు సక్కశ్రీని అండి. నేను మత్స్యకారును. అయితే అల్పపీడ ద్రోణి అలాగే వాయుగుండ ప్రభావం వచ్చినప్పుడు అలల ఉధృతి చాలా ఎక్కువగా వచ్చేస్తుందండి. వాయుగుండం అల్పపీడ అనేది సాధ్యమైనది కదా సార్. అదే పౌర్ణమి అమావాస్య వచ్చినప్పుడు కూడా రమరమి మొత్తం సముద్రం అంతా ఇళ్లలో దూరేస్తుంది సార్. వాటర్ అంతా ఒంట్లోనే ఉంటుంది సార్. అయితే గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గానికి అదృష్ట సైతం మా నియోజకవర్గానికి వచ్చి ఆయన పోటీ చేస్తున్నాడంటే తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకున్నాం సార్. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, మాట ఇస్తే నెరవేర్చిన వ్యక్తి. ఆయన ఉప్పాడ ప్రాంతానికి వచ్చి తీర ప్రాంతంలోకి వచ్చి సముద్ర వారికి వచ్చి గత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెగ్గిన తర్వాత ఆయన దర్శించిన ఇల్లు తీశారు. అయితే సంవత్సరం దాటిలోపు ఈ ఇల్లు నామరూపాలు లేకుండా పోయించారు. ఇలాంటి విల్లులు కొన్ని వందల విల్లులు సముద్రంలోకి వెళ్ళిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 18 నెలలు పోయిన తర్వాత రక్షణ కూడా కల్పిస్తాం అని మాకు మాట ఇచ్చేశారు. అయితే మాట ప్రకారంగా 18 నెలలు పోకముందే రక్షణ కూడా కల్పించాలని పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా లోకేష్ గారు కూడా యోగాల పాదయాత్రలో ఉప్పాడ వచ్చి తీర ప్రాంతాన్ని దర్శించినప్పుడు మాకు మాట ఇచ్చారు సార్. ఉప్పాడ మనం అధికారంలోకి వస్తే ఉప్పాడను రక్షించే బాధ్యత మాది అని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు కూడా మాకు మాట ఇచ్చారు సార్. అయితే మాట ఇచ్చి ఆగిపోవడం కాదు సార్. అయితే ఊరు శాశ్వతంగా సముద్ర కోతకు గురైపోతుంది కాబట్టి తక్షణమే జీవో వచ్చి 2014లో 2012లో వైఎస్ఆర్ పరిపాలన సరే తాత్కాలికంగా ఒక 4-5 సంవత్సరాల సార్ వెళ్ళిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ అయితే దృఢమైన బలమైన గొట్టు రక్షణ కూడా కల్పిస్తాడని పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఆయన రక్షణ కూడా కల్పిస్తే తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ప్రతి ఒక్కడూ తన గుండెల్లో నివాసం ఫోటో పెట్టుకుంటారు సార్. అదే కాకుండా రక్షణ కూడా కల్పించిన మరుక్షణమే ప్రతి గ్రామానికి పవన్ కళ్యాణ్ విగ్రహాలు కట్టి ఆయన విగ్రహాలు పాలాభిషేకం చేయాలని మేము ఎంతో ఆశపడుతున్నాం సార్. ఇది నా ఎరిక అయితే మాత్రం 8వ పదం
8 తరాలు గడిచేయండి. మా ఈ పేటకు మాత్రం 2 శివాలయాలు కట్టారు. 2 శివాలయాలు గంగలోకి పోయి ఇది కూడా మరి ఎవరు కూడా మాకు ఆ సాయి బంధువులు కూడా ఎక్కడా కూడా మాకు ఏది ఇచ్చి మార్గం లేదు. ఎవరు కూడా మాకు ఏమి పెట్టేది కూడా లేదు. మాకు ఏ సాయం అక్కర్లేదండి. ఓలి ఒక గొట్టు కిలోమీటర్ దూరంలో నుంచి సముద్రంలో నుంచి కిలోమీటర్ దూరంలో నుంచి ఒక గొట్టు ఇస్తే మాకు అదే గొప్ప సాయం అండి. ఇప్పుడు అదైనా కళ్యాణం గారు వచ్చిన తర్వాత గొట్టుకి ఆయన సిద్ధపడ్డాడు కాబట్టి 360 కోట్లు సెలక్షన్ అయిందమ్మా అంటున్నారు. అది ఎప్పుడు వేస్తారో మాకు తెలియట్లేదు. అప్పటికి మరి ఎన్ని రోజులు పడుతుందో మాకు తెలియట్లేదు. అది కూడా పడ్డాది అమ్మ డబ్బు మీకు సెలక్షన్ అయ్యింది శాతం అంటున్నారు. డాక్టర్ గారు కూడా ఏంటంటే ఒక వర్షం కాదు ఒక వాన కాదు ఆ టైప్లో తిరుగుతున్నాడండి. ఈ వరదకు వచ్చి ఆయన కూడా మాకు సహకారంగా తిరుగుతున్నాడు. మీకు ఏ సాయం అంటే ఆ సాయం మేము చేస్తామని డాక్టర్ గారు అంటున్నాడు. ఇజా కూడా గంట ఇజా కూడా అయినా కూడా ఇప్పుడు ప్రతి సాయానికి కూడా వాళ్ళు ఇద్దరు ముందుకు వస్తున్నారండి. డాక్టర్ గారు కానీ గంట ఇజా కానీ ఏ సాయానికన్నా మనుషులు చనిపోతే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి తోసిన సాయం వాళ్ళు అందిస్తున్నారండి. ఇంతకాలం బట్టి మాకు ఏ సాయం కానీ ఎవరు కూడా మాకు ఏ సాయం కూడా పొందలేదండి. అదేనమ్మా, ఇప్పుడు గతంలో ఎవరు మిమ్మల్ని ఇన్ని కష్టాల్లో ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ వేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణం వచ్చిన తర్వాతే ఆయన ఎక్కడున్నా ఇక్కడ ఆయన తరపున ఉన్న వాళ్ళు మాకు సాయపడుతున్నారు. సాయపడి ఇక కూడా మరి వాళ్ళు కూడా ఏమ్మా మీరు ఇక్కడ ఉండొద్దు మిమ్మల్ని మెరకు తీసుకెళ్తామని వాళ్ళు కూడా చాలా సాయపడుతున్నారు. మాకు ఏది వద్దండి, ఒక గొట్టు ఇస్తే ఉన్న కొంపలు ఇలాగా ఉంటాము. ఇదే ప్రదేశంలో మేము ఉంటాం. ఇంకా ఇంతకంటే మేము ఖుషీతోని కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓట్ల లక్షల్లో కూడా మేము ఖుషీతో మేము గెలిపించుకుంటామండి. ఈ పవన్ కళ్యాణ్కి నేను చెప్పవచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సముద్రం తుఫానికి కూడా ముందుకు వచ్చేస్తుంది కెరటాలకి. అంటే తుఫాన్కే కాదు పొద్దునకి పోటు ఉంటుంది కదా, అప్పుడే వచ్చేసి ఎక్కువ కొట్టిపోతుందండి. వచ్చేసి జాబీకి 100 ఇల్లు 150 ఇల్లులు కొట్టిపోతుంది. అప్పుడు మాపులు ఆ భయంతో మమ్మల్ని కొండలు మంటలు అట్టుకొని మంచాలు గించాలు అట్టుకొని పరిగెడుతున్నాం నిద్ర సుఖం లేకంటానా. ఏ టైంలో ఎలా ఉంటుందో పోయినట్లు ప్యానల్ చేతి అట్టుకోవడం వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ కోరేది ఏంటంటే సంద్రానికి మాకు ముందు పాపరాజు గారు కట్టారండి కాంగ్రెస్ పరిపాలన గొట్టు. అది మెరకెళ్ళి వేసాడండి. అంటే ఒడ్డు నుంచి తెచ్చాడు సముద్ర వారెళ్ళి, అది నిలబడలేదండి. అలా కాకుండా సముద్ర వారి నుంచి కాకుండా కెరటాల మధ్యలో పడి కెరటాల అవతలలో పడి వేస్తే గొట్టు మాత్రం కాదండి. యువతల ఆలబారి కట్టారు కదండి, ఆ ఆలబారి కట్టినట్టే అలాగే సముద్రంలో పడి లోపల వేసేస్తే ఎన్ని సంవత్సరాలు మా పిల్లల తరాలు కాసేద్దండి. అంటే కరెక్ట్ వచ్చి అక్కడికి ఆగిపోద్దండి, ఇలా ముందుకు రానిదండి. అలాగైతేనే గొట్టు బాగుంటుందండి. యువతల మన ఆలబారి కానించి యువతల చివరేపేట లైట్ హౌస్ వరకు వారు వేయాలండి సముద్రంలోని. అలాగైతే మాకు ఇబ్బంది ఉండదండి, చాలా సేఫ్టీగా ఉంటుంది. అలాగైతే పవన్ కళ్యాణ్ కూడా మా దేవుడి కింద చూస్తామండి. అలాగే తరతరాలు నిలిచిపోతాడండి. అప్పుడు పలపరాజు ఎలాగా సముద్రం ఇక్కడ గొట్టేసాడు ఎలా నిలిచిపోయాడు అలాగా పవన్ కళ్యాణ్ కూడా గొట్టు ఇలాగైతే నిలిచిపోతాడండి. మాకు దేవుడు అండి. పవన్ కళ్యాణ్ పిఠాపురం వర్గానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే తిరిగి ఉంటుందండి. ఆయన రాజకీయం భవిష్యత్తు నిలబెట్టాలంటే ఉప్పాడ పిఠాపురం వర్గం అండి. అలా గొట్టేసి నిలబెడితేనేనండి మాకు చాలా దేవులాగా చూసుకుంటామండి పవన్ కళ్యాణ్. అలాగే కొట్టండి మాకు సముద్రంలో మరుసటిగా చనిపోయినా ఏమీ నెబ్బి అందించలేదండి. డబ్బులు అది కానీ ఆ శవం దొరుకుతుందో లేదో వేయలేదండి. పేనాలో చేతితోటి అట్టుకే గుప్పుడు అట్టుకెళ్తున్నాం సముద్రంలోకి. వెళ్ళిన తర్వాత ఒకళ్ళు పెద్ద బోట్లు ఉండండి 1,00,000 రూపాయలు ఆయిల్ డీజిల్ కొట్టించుకుంటున్నారండి. ఆ కొట్టించుకున్న ఆ 1,00,000 రూపాయలు వస్తుందో రావట్లేదో వేయలేదండి. మళ్ళీ ఉత్సవమంతో లేదా లేబర్గా ఆయిల్కి మరిచికి 500-600 వస్తున్నాయండి. అదే జీవతగాంతో పిల్లలు మాము అలా బతుకుతున్నామండి. అలా కాకుండా రిలాక్స్ ఉన్నది కదండి, అక్కడ బైరాపాలెం యానం మనకు ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నారండి. నెలకు వచ్చి 12,000-11,000 ఇస్తున్నారండి. ఆ సబ్సిడీ మా ఉప్పాడికి ఎట్టాలండి. మెయిన్ సబ్సిడీ ఆయిల్ సబ్సిడీ మాత్రం మాకు నెలకి ఆధార్ కార్డు ఎవరికైతే ఉందో మగవాళ్ళకి అదే పవన్ కళ్యాణ్కే చెప్తున్నానండి. మా ఆధార్ కార్డు ఏముందో అది ఆధార్ కార్డు మీద రిలాక్స్ తోడు మాకు ఆయిల్ సబ్సిడీ బైరాపాలెం యానం వీళ్ళందరికీ సబ్సిడీ ఇస్తున్నారండి. ఆయిల్ సబ్సిడీ నెలకు వచ్చి 12,000-13,000 అదే సబ్సిడీ మాకు ఇవ్వాలండి. పవన్ కళ్యాణ్ గారికి అదే చెప్తున్నానండి. మెయిన్
మాకు ఎందుకంటే నీటిలోకి వెళ్తే సముద్రంలోకి వెళ్తే దొరుకుతున్నాయో లేదో లేదండి. మాకేం జీతాలు రావట్లేదు. ఆ గంగమ్మ తల్లి కాడికి వెళ్ళడం, ఏం తెచ్చుకుంటే తినడం, రాకపోతే పడుకోవడం అండి. అంతే తప్ప మాకు భవిష్యత్తు అదేనండి. మాకు ఆధారం, మా పిల్లలకి మాకు ఆధారం అదేనండి. మెయిన్ కోటండి ఇష్టం. ఆలబారు ఉందండి అక్కడ. ఆలబారు ఉంటే ఆ జగన్ పరిపాలనలో ఆలబారు వేసేది కానీ అది చెరి కట్టలేదండి. అది అనవసరం అండి. ఆ ఆలబారు కట్టడమే అనవసరం. ఆ బోట్లు తీస్తే మళ్ళీ ఆ కెరటాలు వచ్చి బోట్లు ఇరిగిపోవడం, మొగ్గేయడం ఉంటుందండి. అవతల కూడా దిగినప్పుడు బోట్లు మొగ్గేసేయడం, ప్రాణాలు పోవడం. ఆ ₹1,20,000 వ్యాపారం నిన్న అప్పు చేసి ₹1,00,00,000 2 కోట్లు అప్పు చేసి పెట్టుకుంటే మొత్తం అంతా వృధా అయిపోతుంది. దానికి కూడా రూపాయి రావట్లేదండి. మెయిన్ పాయింట్ అది ఆలబారు అవతల నుంచి రౌండ్ తిరిగితేనే మాకు బాగుంటుందండి. మెరిచి ప్రాణాలు అదిగా పోకుండా మాకు ఎప్పటికప్పుడు దిగిలాగా పవన్ కళ్యాణ్ అది కోరుతున్నాను. అతను వచ్చాడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మీటింగ్ చేశాడు. నాకేమో ఇప్పుడు ఇల్లు పడిపోయింది. మా ఇల్లు కాడ పడిపోయాయి. అద్దెలు కాడ సగం మంది పోయాలి. 3 లక్షలు 2 లక్షలు అడుగుతున్నారు. మేము గ్యాంగ్లోకి వెళ్ళి కట్టుబడుకోవాలి. అది లేకపోతే రేలుపల్లిలో కాడ పోవాలి. ఆడబిడ్డలో మేము ఎలా కట్టుకోగలము? ఎక్కడ పోగలము? అద్దెలు ఎక్కడ ఇవ్వగలము? మాకు గొట్టి అత అన్నాడు. మాకు గొట్టి అతే ఆయన్ని చచ్చినంత కాలం కొలుతాం. కిందకి దించకుండా మేలు చేస్తాం అతనికి. మమ్మల్ని పట్టించుకోమని ఆయన కూడా తుఫాలు వస్తున్నా, నీరు వచ్చేస్తుంది. ఇంట్లో కూడా ఇలా వచ్చి చూడలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటే పవన్ కళ్యాణ్ అలా చూస్తారు. కొట్టి పూర్తిగా వేసుకొని ఉన్న ఇల్లు కూడా పోతున్నాయి, మెరకపోతున్నాము. మనం ఎక్కడ పట్టుకోమని చెప్పు. వేస్తాం మనం చూస్తాం. ఎంతకాలమైనా చూస్తాం. అతను ముసలోడు అయిపోయేలాగా గెలిపిస్తాం. ముసలోడు అయిపోయేలాగా గెలిపిస్తాం. ఆయన్ని మర్చిపోవు ఎప్పటికీ. నాకు కొట్టేసి ఇంతమంది వచ్చేవాళ్ళు కానీ ఎక్కేళ్ళు కానీ ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఇతను పట్టించుకుంటే చచ్చినంత కాలం చూస్తాం మేము, మా పెద్దలందరూ. చెయ్య నా పేరు చేపలు దానియండి. పవన్ కళ్యాణ్ కట్టేస్తాను వెయ్యండి బాబా. రామారావు పార్టీ మాది. పవన్ కళ్యాణ్ కట్టేస్తే వేయాల. ఏతినే అందరికీ మంచిది, సుఖం. లేకపోతే ఈ ఊళ్ళు ఉండవు, ఏముండవు. పవన్ కళ్యాణ్ వేయాల. ఏతినే మంచిది. పవన్ కళ్యాణ్. మేము గొట్టు నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాము. నిన్ను కావాలని గెలిపించుకున్నాం మేము. ఇళ్ళకి సొందరం వచ్చేసి వాళ్ళకి కొట్టుకుపోతుంది. నీరు ఇక్కడికి వచ్చేస్తుంది. చెంటి పిల్లలు ఉన్నారు. నిన్ను కావాలని గెలిపించుకున్నాం కాబట్టి మాకు గొట్టయితే నేను దేవుడి కింద పూజించుకుంటాము. ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయాపట్నం గ్రామంలో మనం ఇక్కడ ఉన్నాం. ఈ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు చెబుతున్న దాని ప్రకారం దశాబ్దాల కాలం నుంచి ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో అల్పపీడనాలను తాము చూసాం కానీ ఎవరు తమను ఆదుకుంటామని హామీ ఇచ్చిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం రాకముందు పవన్ కళ్యాణ్ అయితే ఒక హామీ ఇచ్చారు. ఇక్కడ శాశ్వతంగా సముద్ర కోత నుంచి తమను విముక్తి చేస్తాము, రక్షణ కూడా నిర్మిస్తామని చెప్పిన హామీ అయితే కార్యరూపం దాలుస్తుందని చెప్తున్నారు. 323 కోట్ల రూపాయలతో టెట్రాప్యాడ్ల సహాయంతో శాశ్వతంగా ఒక రక్షణ గోడ నిర్మించడానికి అయితే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయని తెలియగానే ఇక్కడున్న గంగపుత్రులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రక్షణ గోడ కనుక పూర్తయితే పవన్ కళ్యాణ్ తమ జీవితంలో మర్చిపోలేమని, ఒక దేవుడిగా తమను పూజిస్తామని కూడా ఇక్కడున్న మత్స్యకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ ఉప్పాడ నుంచి.